ఆ దాడిలో బండి శివ అనే ఒక వ్యక్తిని మరి అతడు మాకు వచ్చిన సమాచారం మేరకు తాను అందులో ఆ దాడిలో ఉన్నా కూడా తనపై కేసు నమోదు చేయలేదని చెప్పేసి మరి బాధితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ బండి శివపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. మరి ఎవరైతే చెంచు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా చెల్లించాలి. అదేవిధంగా ఆ మహిళను నాగర్ కర్నూల్ జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. వెంటనే హైదరాబాదుకు తరలించి కార్పొరేట్ హాస్పిటల్లో తగిన వైద్యం అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నిన్న జరిగినటువంటి పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటనకు సంబంధించి చాలా బాధాకరం, దురదృష్టకరం. దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో చనిపోతే కూడా మరి అధికారులు చట్టపరంగా ఆ సబ్ ఇన్స్పెక్టర్పై కానీ అక్కడ ఉన్నటువంటి సిఐపై కానీ దురదృష్టం ఏంటంటే సీసీ కెమెరాలు కూడా పనిచేస్తలేవు. గతంలో మరి మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు మరి అక్కడ సీసీ కెమెరాలు బ్రహ్మాండంగా పనిచేస్తుండే. మరి ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా మరి అక్కడ నుంచి నేను తెలుసుకుంటే నాకు అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఆ రోజు ఇన్స్టాల్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. ఎస్పీ ఆఫీస్ కానీ డీజీపీ ఆఫీస్ కూడా ఫీడ్ పోతూ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఆ రోజు. మరి ఎందుకు ఎప్పటి నుంచి ఆ సీసీ కెమెరాలు పనిచేస్తలేవు, ఎందుకోసం వాటిని రిపేర్ చేయించలేదు, ఒకవేళ దానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని కూడా మరి ఖచ్చితంగా విచారణ జరిపించాలి. మరి పోలీస్ అధికారులు వ్యవహరించినటువంటి తీరు, ఆ మహిళ మృతికి కారణమైనటువంటి సబ్ ఇన్స్పెక్టర్పై మరి సబ్ ఇన్స్పెక్టర్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందులో బాధ్యులు ఎవరున్నా సరే చట్ట ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మిత్రులారా, చాలా బాధాకరమైన పరిస్థితుల్లో, చాలా ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టాల్సి వస్తున్నందుకు చింతిస్తున్నాం. నిజానికి దేశంలో హోంమంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణనే అని ఇలా క్లియర్గా అర్థమవుతున్నది. ముఖ్యమంత్రి చేతిలోనే హోంశాఖ, ముఖ్యమంత్రి చేతుల్లోనే విద్యాశాఖ, ముఖ్యమంత్రి చేతుల్లోనే ఎస్సీ సంక్షేమ శాఖ, రకరకాల శాఖలు ముఖ్యమంత్రి తన గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రం పూర్తిగా అభద్రతాభావంతో బతికే విధంగా ఈరోజు తయారు చేయడం చూస్తున్నాం, మన కళ్ళతోనే చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వల్లకాడుగా మారే ప్రమాదం ఇవాళ మన కళ్ళ ముందర స్పష్టంగా కనిపిస్తున్నది. దానికి మరి ఇంతకుముందు మా గౌరవ ఎక్స్ఎమ్మెల్యే కొల్లాపూర్ గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా మీకు క్లియర్గా అర్థమైంటుంది ఇప్పటికే. మిత్రులారా, కొన్ని సంఘటనలు అయితే మీ దృష్టికి తప్పకుండా తీసుకురావాలి. ఈ కొల్లాపూర్లో ముల్చింతలపల్లి గ్రామంలో ఏదైతే ఒక గిరిజన మహిళ మీద వారం రోజులుగా ఆమెను కిడ్నాప్ చేసి దుండగులు అత్యాచారం చేస్తుంటే కనీసం పోలీసులకు ఆ విషయం మీద వారం రోజులుగా ఏమాత్రం సమాచారం లేకపోవడం అనేది ఈ రాష్ట్రంలో భద్రతా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, సమాచార సేకరణ వ్యవస్థ, గ్రామస్థాయిలో పోలీసింగ్ ఎంత ఘోరంగా ఉన్నదనేది మనకు క్లియర్గా అర్థమవుతున్నది. చీమ చిట్టుక్కుమంటనే వచ్చే మరి పోలీసులు మరి అలా ఎందుకు వారం రోజులుగా కొల్లాపూర్ ప్రాంతంలో ఒక గ్రామంలో, ముల్చింతలపల్లి అంటే ఏదో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న ప్రాంతం కాదు, అది కొల్లాపూర్ మండలంలో ఉన్న ఒక గ్రామము. ఆ గ్రామంలో ఇలా ఒక గిరిజన మహిళ ఎంతో ఘోరంగా, పాశవికంగా, ఆటవికంగా ఆమెను
వారం రోజులుగా అత్యాచారం చేస్తుంటే పోలీస్ వ్యవస్థ కనీసం కనుక్కోలేకపోయింది. అదేవిధంగా నిన్న పోలీస్ స్టేషన్లోనే ఒక మహిళ గత సంవత్సరం ఆమె మీద కేసు బుక్ చేస్తే నిన్న ఆమెను విచారణకు పిలిపిస్తే ఆమె పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆమె ఏ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చూడడం కోసం కనీసం ఆధారాలు లేకుండా పోలీసులు మరి పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు కూడా పనిచేయని పరిస్థితి ఇలా కొల్లాపూర్కే చెల్లింది మిత్రులారా. ఇది ఇంత ఘోరంగా మరి శాంతి భద్రతలు దిగజారిపోతాయని కూడా తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఊహించుండరు. కానీ అలా కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా ఉన్నది. అదే కాకుండా మనం ఎక్కడో ఉత్తరప్రదేశ్లో హత్రాస్లో ఒక మహిళ మరి దుర్మార్గుల దాడిలో చనిపోతే, ఒక దళిత మహిళ చనిపోతే ఆమె బాడీని వాళ్ళ తల్లిదండ్రులు లేకుండా రాత్రి 12 గంటలకు ఆదరబాదరగా పోస్ట్ మార్టం చేసి అక్కడే అడవుల్లో కాల్చిన సంఘటన ఎక్కడో ఉత్తరప్రదేశ్లో జరిగిందని విన్నాం. కానీ అలా కొల్లాపూర్లో వెల్టూరు గ్రామానికి చెందిన ఈ లక్ష్మి అనే మహిళ పోలీస్ స్టేషన్లో చనిపోతే కనీసం పోస్ట్ మార్టంలో వాళ్ళ భర్తను కూడా పిలవకుండా, తల్లిదండ్రులు కూడా పిలవకుండా వాళ్ళ బావను పిలుచుకొచ్చి ఆయనతోని మరి పంచనామాలో సంతకాలు తీసుకొని ఈరోజు పోలీసులు మరి ఆమె బాడీని డిస్పోజ్ చేసిందంటే ఎంత దౌర్జన్యం ఇలా గ్రామీణ ప్రాంతాల్లో నడుస్తుందో మీరు చూడండి. ఇదే కాకుండా మరి అదే కొల్లాపూరు ప్రాంతంలో చిన్నంబావి మండలంలో కొత్తపల్లి అనే గ్రామంలో 40 రోజుల క్రితం ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, లక్ష్మీపల్లి అనే గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి చనిపోయాడు. శ్రీధర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు వాళ్ళ తండ్రి గారు శేఖర్ రెడ్డి గారు స్వయానా డీజీపీ గారి దగ్గరికి మేము ముగ్గురం పోయి డీజీపీ గారి సమక్షంలోనే వారు, అయ్యా నా కొడుకు మరణానికి కారణం, నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు గారి మనుషులు అని చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఆ శేఖర్ రెడ్డి గారు, ఆ చనిపోయిన శ్రీధర్ రెడ్డి గారి తండ్రి శేఖర్ రెడ్డి గారు డీజీపీ ఆఫీసుగా ఎదురుగా పత్రికా విలేకరుల సమావేశంలో నేను చెప్పిన దానికి నేను కట్టుబడి ఉన్నా, నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, నా కొడుకు మరణానికి కారణం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి మనుషులే అని వాళ్ళను తీసుకొచ్చి విచారించండి అని ఆయన చెప్పిండు. నేను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నా, జూపల్లి కృష్ణారావు గారు కూడా ఆయన చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలి అని చెప్పి ఆయన ఆ రోజు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ రోజు నా ఆస్తులన్నీ కూడా నేను తెలంగాణ ప్రజలకు రాసిస్తానని చెప్పింది తప్పైతే అని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఏమైంది? ఈరోజు సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం, ఒక ముఖ్యమంత్రే రాష్ట్ర హోంశాఖను నిర్వహిస్తున్నప్పుడు ఆ ముఖ్యమంత్రి హామీలో నడుస్తున్న హోంశాఖ దాంట్లో ఉండే 1,00,000 మంది పోలీసులు కనీసం ఒక మర్డర్ కేసుల్లో నిందితులను పట్టుకోలేకపోయినారు. ఇంతమంది పోలీసులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇది రాజకీయ హత్యని చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. మరి ఎక్కడ పోయినరు పోలీస్ ఆఫీసర్? మోల్చింతపల్లిలోనేమో ఒక గిరిజన మహిళను ఘోరంగా, అత్యంత పాశవికంగా, ఆటవికంగా ఆమెను అత్యాచారం వారం రోజుల పాటు చేస్తే కనుక్కోలేని పోలీసులు, అదేవిధంగా ఒక రాజకీయ హత్య జరిగి ఇప్పటికీ 40 రోజులైనా నిందితులు ఎవరో కనుక్కోలేని పోలీసులు, అదేవిధంగా పోలీస్ స్టేషన్లలో విచారణకు వచ్చిన మహిళ చావును అడ్డుకోలేని పోలీసులు, మెదక్ జిల్లాలో కమ్యూనల్ రైట్స్ జరుగుతుంటే అడ్డుకోలేని పోలీసులు, అదేవిధంగా హైదరాబాదు మహానగరంలో గత 48 గంటల్లో 5 మర్డర్లు, 2 హత్యాయత్నాలు జరిగినాయి. హైదరాబాదు మహానగరంలో మీరు చూస్తే కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రఫీక్ బిన్ షిమ్లాన్ అనే వ్యక్తి మర్డర్ జరిగింది. అదేవిధంగా వాజిద్ అనే వ్యక్తి అటెంప్ట్ మర్డర్ జరిగింది అదే కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. ఫక్రుద్దీన్ మర్డర్ అదే షాలిబండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. అలీం యొక్క మర్డర్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. అదేవిధంగా కిజర్ అనే ఒక వ్యక్తి మర్డర్ కాచిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. అదేవిధంగా రోజా అనే ఒక మహిళ మర్డర్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. అంటే మీరు ఒకసారి చూస్తే ఒకటే 24 గంటల్లో దాదాపుగా 5 మర్డర్లు, 2 అటెంప్ట్ మర్డర్లు. అంటే మరి ఎక్కడ ఉంది శాంతి భద్రత వ్యవస్థ? ఎక్కడ పోయినరు పోలీసులు? పోలీసులు దేంట్లో బిజీగా ఉన్నారయ్యా అంటే, రేవతి అనే ఒక జర్నలిస్టు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక మహిళ తన అపార్ట్మెంట్లో 7 గంటల పాటు కరెంటు
లేదు అని కంప్లైంట్ చేస్తే ఆ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ఈ రేవతి అనే ఒక మహిళ ఒక జర్నలిస్ట్ ట్వీట్ చేస్తే ఆమె మీద సెక్షన్ 505 అండ్ సెక్షన్ 66 ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు పెట్టిండ్రు. నిజానికి సెక్షన్ 505 ఎవరి మీద పెడతారు? ప్రజల లోపల భయాందోళన సృష్టించి, ప్రజల లోపల విద్వేషం రగిలించి, ప్రజలు రెండు గుంపులుగా మారి ఒకరికొకరు కొట్టుకోవడం కానీ, లేకపోతే రాజ్యం మీద తిరుగుబాటు చేయడం కానీ, అవన్నీ చేయడానికి ప్రేరేపిస్తే అప్పుడు సెక్షన్ 505 అనేది ఇన్వోక్ చేస్తారు పోలీసులు. మరి అలా రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు ఏమున్నాయి? ప్రశ్నించే వాళ్ళందరూ, వాళ్ళు జర్నలిస్టులైనా సరే, గృహిణులైనా సరే, పేదవాళ్ళైనా సరే, విద్యార్థులైనా సరే, వాళ్ళను పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేయండి అనేదే రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తున్నారు. ఇలా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? అదే ఒకవైపు చూస్తే కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా 45,793 మంది పోలీసులను ఆగమేఘాల మీద వారిని రిక్రూట్ చేసి పోలీసు వ్యవస్థకు వేల కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా ప్రపంచమే ముక్కు మీద వేలేసుకునే విధంగా మన తెలంగాణ భవన్ పక్కనే ఉండే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను సృష్టించి ఆ కంట్రోల్ సెంటర్లో ఎక్కడ ఏ సమస్య, తెలంగాణలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా దానికి సంబంధించిన సమాచారం వచ్చే విధంగా కాకుండా పోలీసులను కార్యోన్ముఖులుగా చేసి వాళ్ళని నేరాలు ప్రివెంట్ చేసే విధంగా మరి అక్కడ కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే, అదేవిధంగా 10,66,792 సీసీటీవీ కెమెరాలను ఆదిలాబాద్ నుండి అలంపూర్ దాకా, అదేవిధంగా తాండూరు నుంచి కోదాడ దాకా, కొడంగల్ నుంచి కోదాడ దాకా ప్రతి గ్రామంలో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి నేరాల నివారణకు తోడ్పడితే, ఇలా అదే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేతిలో ఉన్న హోంశాఖలో అదే పోలీస్ స్టేషన్లలో కూడా సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదంటే అసలు జరుగుతున్నది ఏంటి? అసలు తెలంగాణలో సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఎదురుగానే ఒక ఎస్ఐ ఆర్ సిఐ ఏసీబీ ట్రాప్ అవుతాడు. ఇంకా ఎక్కడ ఉన్నది అసలు? ఎక్కడ పోలీసు వ్యవస్థ ఉన్నది? పోలీసు వ్యవస్థ మీద కంట్రోల్ ఎక్కడ ఉన్నది? పోలీసు వ్యవస్థ ఎక్కడ మరి ప్రజల ప్రాణాలను రక్షిస్తున్నది? ఒక్కసారి మీరందరూ కూడా మరి ఆలోచించాలి. అదేవిధంగా డిఎస్పీ నాగర్ కర్నూల్ చిన్న కారుపాముల అనే ఒక గ్రామంలో మే 13వ తారీఖు నాడు 6 మంది దళిత యువకులను చేతులు కాళ్ళు ఇరిగే విధంగా జూపల్లి కృష్ణారావు గారి మనుషులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘోరంగా కొడితే అందులో ఒక మైసమ్మ దేవాలయం యొక్క ఆలయం కమిటీ చైర్మన్ కూడా ఉన్నాడు. ఇంతవరకు కూడా ఆయనను అరెస్ట్ చేయలే. ఆయన నిందితులు ఆయన కూడా ఒకడు. ఇంతవరకు కూడా ఆయన అరెస్ట్ చేయలే. మరి ఎక్కడ ఆయన ఏవన్ ప్రధాన నిందితుడు ఆయన మైసమ్మ దేవాలయం యొక్క చైర్మన్ను కనీసం ప్రశ్నించడానికి కూడా పోలీస్ స్టేషన్కు తీసుకొస్తలేరంటే ఇంకెక్కడ ఉంది? మరి ముఖ్యమంత్రి గారు మీరేమన్నా రివ్యూ చేస్తున్నారా ఈ నేరాలను? ఇది 5 మర్డర్లు, 2 అటెంప్ట్ మర్డర్లు 24 గంటల్లోనే అవుతున్నాయంటే మీరు ఎప్పుడైనా అధికారులను పిలిపించి అడిగినరా? ఎందుకు నాగర్ కర్నూలు జిల్లాలో ఇట్లా అవుతున్నాయి? అచ్చంపేటలో గువ్వల బాలరాజు గారు మాజీ విప్ గారి ప్రాంతంలో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఘోరంగా దాడులు జరుగుతూ ఉన్నాయి? అదేవిధంగా నిన్నగాక ఒక వారం రోజుల క్రితం కడతాలలో డబుల్ మర్డర్ జరిగింది. ఘోరంగా పక్కనే కడతాలలో ఆమన్గాళ్ళు కడతాల మధ్యలో ఉండే విల్లాల్లోకి తీసుకొని పోయి బర్త్డే పార్టీ అని చెప్పి తీసుకొని పోయి ఘోరంగా కత్తులతోని చంపినంటే మరి పోలీసింగ్లో ప్రివెంటింగ్ పోలీసింగ్ ఎక్కడున్నది? దాదాపుగా 6,000 వాహనాలు కేసీఆర్ గారు పెట్రోలింగ్ చేయడం కోసం పోలీసులకు సమకూర్చిండ్రు వేల కోట్ల రూపాయలు పెట్టి. తెలంగాణ పోలీస్ అంటే ఆ దేశంలోనే గొప్పగా ఉండాలని పెట్రోలింగ్ వాహనాల కోసం టయోటా వెహికల్స్, టయోటా మరి ఇన్నోవా, క్రిస్టా లాంటి వెహికల్స్ అన్ని కూడా అరేంజ్ చేస్తే ఇవాళ పెట్రోలింగ్ జరగనందువల్లనే కదా ఇవాళ గిరిజన మహిళ అనేది వారం రోజుల పాటు ఘోరంగా అత్యాచారం, పాశవికంగా అత్యాచారం చేసిన పరిస్థితి వచ్చింది. అదే కడతాలలో 2 యువకులను ఘోరంగా ఒక విల్లాలో కత్తులతో పొడిచి చంపితే కనీసం తెలిసే పరిస్థితి కూడా లేదు. నిందితులే కత్తులు పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో పోయి మేము మర్డర్ చేసిన మమ్మల్ని అరెస్ట్ చేయండి అని అంటున్నారంటే ఇంకా భయం ఎక్కడున్నది పోలీసులు అంటే? ఎక్కడ మరి దీని మీద నివారణ చర్యలు జరుగుతూ ఉన్నాయి. సో దీని మీద మరి భారత రాష్ట్ర సమితి మేము డిమాండ్ చేస్తున్నాం, అర్జెంటుగా ముఖ్యమంత్రి హోంమంత్రిని అన్న పెట్టాలి, లేకపోతే ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలి. అదేవిధంగా మరి కాంగ్రెస్ హైకమాండ్ మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయండి, వీళ్ళ వల్ల కాదు. తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి గుర్తించాలి, 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి హయాంలో
పోలీసు వ్యవస్థ అద్భుతంగా నడిచింది. ప్రజలకు ఎక్కడ కూడా వాళ్ళకు షీటీములు కానీ, లేకపోతే సీసీటీవీ కెమెరాలు కానీ, పెట్రోల్ వాహనాలు కానీ, లేకపోతే కంట్రోల్ రూమ్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్ కానీ, ఇంకా ఎన్నో విషయాలు కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మరి ఆ రోజు రివ్యూ చేయడం జరిగింది. ఇంకొక ఘోరమైన విషయం, భూపాలపల్లి జిల్లాలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఒక ఉమెన్ కానిస్టేబుల్ను వెపన్ చూపించి ఘోరంగా రిపీటెడ్గా అత్యాచారం చేస్తాడు. మరి ఎక్కడ ఉంది డిసిప్లిన్, ఎక్కడ ఉంది డిపార్ట్మెంట్లో? అరే కంచే చేను వేస్తే రేపు ప్రజలను ఎవరు నమ్మాలి? పోలీసు వాళ్ళే వాళ్ళ తోటి కానిస్టేబుల్ల మీద అత్యాచారం చేస్తే పోలీస్ ఆఫీసర్స్ ఎట్లా వాళ్ళను నమ్మాలి? దీని గురించి ఎవరైనా రివ్యూ చేసినా? ఏం యాక్షన్ తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు? మూల్చింతలపల్లిలో మేము ఇంత ముందు నుంచి కూడా చెప్తున్నాం, దాదాపుగా 4 నెలల నుంచి మేము కంటిన్యూస్గా చెప్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో మరి ముఖ్యంగా కొల్లాపూర్, అచ్చంపేట ప్రాంతంలో గూండా గ్యాంగులు స్వైర విహారం చేస్తున్నాయి. నయీం ముఠా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. అది కల్వకుర్తి ప్రాంతానికి కూడా విస్తరించింది అని మేము క్లియర్గా చెప్పినాం. మొన్న కూడా మేము గోవిందాయపల్లి కడతాల మండలం దగ్గరికి పోయి చాలా క్లియర్గా చెప్పినాం. నయీం ముఠాతో దిగిన ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలలో నిందితులు వీళ్ళందరూ కలిసి, నయీం ముఠా వీళ్ళందరూ కలిసి బర్త్డే పార్టీలు చేసుకున్నారు. వీళ్ళు అక్కడ విల్లాల్లో ఖాళీగా ఉన్న విల్లాలు తీసుకొని అక్కడ దందాలు చేస్తున్నారు. మళ్ళీ పెద్ద 2-3 నయీం గ్యాంగులు తయారై ఓఆర్ఆర్ చుట్టూ కూడా ప్రజలను భయకంపితులు చేసి దందాలు చేయడానికి పూనుకుంటున్నారు. మరి ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి? ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినారా దీని మీద హోంమంత్రిగా? అందుకొరకు రేవంత్ రెడ్డి గారికి ఈ హోంశాఖ ఉంచుకునే నైతిక హక్కు కోల్పోయారు. ఇక్కడ పోలీసులు ఘోరంగా విఫలమైనరు. అందుకొరకే దీని మీద స్పష్టమైన విధానం ఉండాలి. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ముల్చింతపల్లి విక్టిమ్ సంబంధించి ఇప్పుడు మా ఎక్స్ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా వారికి తప్పకుండా ఆ మహిళకు అత్యంత ఉత్తమమైన మరి వైద్య సహాయం ఒక మంచి హాస్పిటల్లో పెట్టి కల్పించాలి. అదేవిధంగా ఆమెకు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ స్టేషన్లో చనిపోయిన విషయంలో కూడా మరి ప్రభుత్వం వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా దానికి బాధ్యులైన పోలీస్ ఆఫీసర్లు మరి ముఖ్యంగా డిఎస్పీ నాగర్ కర్నూలు అర్జెంటుగా సస్పెండ్ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా చేయకపోతే మాత్రం మేము భారీ ఎత్తున ఆందోళన కూడా చేపడతామని ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా మరి మన సుల్తానాబాద్లో ఒక చిన్నారిని ఘోరంగా అక్కడ రైస్ మిల్లో దుండగులు అత్యాచారం చేసిండ్రు. దాని మీద కూడా ఇంతవరకు మరి వాళ్ళు దుండగులు అయితే దొరికిండ్రు, కానీ రాబోయే రోజుల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసం పోలీసులు ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందరకు వస్తున్నారనే దాని మీద ఎక్కడ కూడా స్పష్టత లేదు. రాష్ట్రానికి హోంమంత్రి లేని లోటు చాలా క్లియర్గా మరి కనిపిస్తూ ఉన్నది. అందుకొరకే తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నంత గొప్పగా శాంతి భద్రతలు ఎప్పుడు కూడా లేవు, కానీ ఈరోజు మాత్రం పూర్తిగా అడుగంటిపోయినాయి శాంతి భద్రతలు. దాన్ని కూడా తెలంగాణ ప్రజలు గుర్తించాలని చెప్పి ఇదే అడుగంటిపోతున్న శాంతి భద్రతకు నిరసనగా మేము తప్పకుండా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయబోతున్నాం. అదేవిధంగా కొల్లాపూర్లో ఈ శ్రీధర్ రెడ్డి హంతకులు దొరికేదాకా కూడా మేము ఎవ్వరిని కూడా వదలము. పోలీసులను తప్పకుండా మేము మా భారీ ఎత్తున ప్రజలందరినీ కూడా మరి సమీకరించి తప్పకుండా మేము నిరసన కూడా తెలుపుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతూ మరి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. మాట్లాడతాను ఇప్పుడు మా మాజీ విప్ శ్రీ బాలరాజు గారు, డాక్టర్ గోవల బాలరాజు గారు. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. నిజంగా మా హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు కానీ, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడిన విధానం కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే కానీ చాలా ఆందోళన కనిపిస్తూ ఉంది. నిన్న మొన్నటి నుంచి వారం 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి చెంచు మహిళ పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాన్ని ఇప్పటికీ పోలీసులు కనిపెట్టకపోవడము, దానికి కారకులైనటువంటి దుర్మార్గులను అరెస్ట్ చేయకపోవడం అనేది పోలీసుకు చేతగాని తనంగా నేను భావిస్తూ ఉన్నా. ఈ సందర్భంగా రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పార్టీని సేఫ్గార్డ్ చేసుకోవడం, ప్రభుత్వాన్ని సేఫ్గార్డ్ చేసుకోవడం, మేము ఎవరు ఏం చేసినా కూలిపోకుండా ఉండాలని ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించడమే తప్పిస్తే ఓట్లేసిన ప్రజలకు రక్షణగా ఉండాలనే ఇంకిత జ్ఞానం లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది.
ఈ దుర్ఘటనలపైన ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు తన ఆందోళనను వ్యక్తం చేయకపోవడం, రివ్యూ మీటింగ్ కూడా పెట్టకపోవడం, దీనిపైన స్పందించకపోవడం అనేది ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఎక్కడ ఉండదు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్టుగా సొంత జిల్లా అని, సౌత్ తెలంగాణ అని రకరకాల మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను గందరగోళానికి గురి చేసి అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందే తప్ప హామీలను నెరవేర్చే విషయంలో కానీ, ప్రజలకు రక్షణగా ఉంటామని చెప్పినటువంటి మాట విషయంలో కానీ గతంలో ఎక్కడ ప్రజలకు శాంతి భద్రతలకు విఘాతం కలిగి ప్రజలకు నష్టం జరగకపోయినా ఏదో నష్టం జరిగిపోయింది, నేనే పెద్ద రక్షకుడిని అన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గొప్ప గొప్ప ప్రగల్భాలు పలికినారు. కానీ ఈరోజు అంతరించిపోతున్నటువంటి చెంచు జాతికి, ఈరోజు ఆదివాసీలకు ఇది నిజంగా రాష్ట్ర వ్యాపితంగా చెంచులు ప్రధానంగా నా అచ్చంపేట నియోజకవర్గంలో ఉంటారు. కొంతమంది మాత్రమే పాపం కొల్లాపూర్లో, అంబగిరి అటువంటి ప్రాంతాలలో మళ్ళీ చింతపల్లిలో ఉంటున్నారు. కానీ ఆదివాసీలు గతంలో ఒక సీతక్క గారిని చూపించి ఆదివాసీలంతా నాయంబడే ఉన్నారు, ఆదివాసీలకు నేను రక్షణగా ఉంటా, ఇంకో పక్క వచ్చి దళితులను నేను కాపాడుకుంటా, ఇంకో పక్క వచ్చి రైతులకు నేను అండగా ఉంటా అని హామీలు ఇచ్చి ఇప్పటి వరకు హామీలు నెరవేర్చుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ అఘాయిత్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీన్ని అడగదాము అంటే కూడా నిజంగా మేము మాట్లాడే మాటలో ఆందోళనలో లేదంటే ఇబ్బందుల్లో ఉండి ఒక మాట దొర్లినా వీళ్ళపైన ఎట్లా కేసులు పెట్టాలి, ఎట్లా నియంత్రించాలి, ఎట్లా అణిచివేయాలనే దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నారు తప్ప నిజంగా జరుగుతున్నటువంటి సంఘటనలపైన ప్రత్యేకమైనటువంటి రివ్యూ సమీక్ష నిర్వహించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రంలో ఒకవేళ ముఖ్యమంత్రి గారిపైన యువత ఎక్కడైనా పోస్టులు పెడితే నెగటివ్గా వాళ్ళపైన కేసులు బనాయిస్తూ ఉన్నారు. లేదు ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగా స్వాతంత్ర హక్కు ఉంటుంది కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తే అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ దుర్ఘటనల పైన మాట్లాడకపోతే రేపు జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీగా, పౌరులుగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఒకవేళ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటామంటే అది మీ కర్మ. ఇది ప్రజాస్వామ్య దేశం. మీరు ఒకవేళ దాటవేసే ధోరణిలో ఏం జరుగుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. తప్పకుండా రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల పక్షాన, దళితుల పక్షాన, ఆదివాసీల పక్షాన, బంజారాల పక్షాన, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల పక్షాన మాట్లాడడం కోసం, కొట్లాడడం కోసం బీఆర్ఎస్ పార్టీగా, యువకులుగా, పౌరులుగా, నాయకులుగా, గతంలో ప్రజలకు సేవ చేసినటువంటి ప్రజాప్రతినిధులుగా భవిష్యత్తులో అద్భుతమైనటువంటి తెలంగాణను నిర్మించుకునే పనిలో వీటన్నింటినీ కూడా ప్రభుత్వం నియంత్రిస్తేనేమో సరిపోయింది అరాచకాలను, లేదు అంటే మరో ప్రజా పోరాటానికి శ్రీకారం చుడతాం. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ గూండా రాజ్యం, రౌడీ రాజ్యాన్ని నిర్మించాలనే ప్రయత్నం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తూ ఉందో దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడే పనిలో యువతగా మా వంతు మాత్రం మేము పోషిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొలచింతలపల్లిలో జరిగినటువంటి సంఘటన నిజంగా చాలా దుర్మార్గం, శోచనీయం. వెంటనే ఇప్పుడైనా సరే ముఖ్యమంత్రి గారు స్పందించాలి. మా పార్టీ తరఫున మా మిత్రులు డిమాండ్ చేసినట్టుగా ఎక్స్గ్రేషియో చెల్లించేటువంటి విషయంలో కానీ, నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించేటువంటి విషయంలో కానీ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. చాలా మంచి ప్రశ్న అండి. దీనికి రకరకాల కారణాలు. కానీ మొట్టమొదట నేను 26 సంవత్సరాల ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవంతో చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రికి శాంతి భద్రతల మీద శ్రద్ధ ఉంటే, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండాలి,
ఈ రాష్ట్రంలో పట్టపగలే హత్యలు జరగొద్దు, అత్యాచారాలు జరగొద్దు, చిన్నపిల్లల నుంచి రోడ్డు మీద పడుకునే నిరాశ్రయుల దాకా అందరూ కూడా క్షేమంగా ఉండాలి, రాష్ట్రంకు మంచి పేరు రావాలి అన్న ఒక ఆరాటం ఉంటే గ్రౌండ్ లెవెల్లో కానిస్టేబుల్ కాదు కదా, హోంగార్డులు కూడా బాగా పనిచేస్తారు. ఎప్పుడైతే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ హోంమంత్రి కానీ వీళ్ళు దీన్ని పట్టించుకోకుండా కింది స్థాయి అధికారులకు వదిలేయడము, లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళే చంపుతాం, కొడతాం, పేగులు మెడకేసుకుంటాం, అది వేస్తాం, ఇది వేస్తాం, బట్టలు ఉడిపించి కొడతాం, అది రకరకాల ఈ అగ్రెసివ్ భాష మాట్లాడితే, దుందుడుకు భాష భావజాలం అనేది ప్రచారం చేస్తే కింది స్థాయిలో ఉండే వాళ్లకు ఒక సిగ్నల్ పోయినట్టు అవుతుంది. మీరు చూస్తే మక్తల్లో మర్డర్, ఇట్ ఈస్ రియల్లీ చిల్లింగ్. అంటే మానవులుగా ఉండి మనం నిజంగా వీడియో తీసిన వ్యక్తిని కూడా నేను అబ్జెక్ట్ చేస్తున్నా. వీడియో తీయడం కాదు, ముందు మర్డర్ని ఆపగలగాలి, లేకపోతే కట్టె పట్టుకొని గుంజాలి. అచ్చంపేటలో మీరు చూస్తే, అచ్చంపేటలో బాలరాజు అనే ఒక కౌన్సిలర్ వాళ్ళ భర్త ఇంటికి 5 మంది గుత్పకట్టెలు పట్టుకొని పోతారు. పోయిన తర్వాత అక్కడ 2 పోలీసు వాళ్ళు ట్యాబ్లెట్లు పట్టుకొని వస్తారు, అంటే ఐప్యాడ్ లాంటి ట్యాబ్లెట్స్ పట్టుకొని వస్తారు. వచ్చి ఆ గుత్పకట్టెలు పట్టుకొని వాళ్ళు ఇల్లు ధ్వంసం చేస్తున్నారు. వీళ్ళిద్దరు కళ్ళు అప్పగించి చూస్తున్నారు. అంటే ఏం మెసేజ్ పోతుంది? మీరు కళ్ళు అప్పగించి చూసినా కూడా మీకేం కాదు, మీరు నిందితులను అరెస్ట్ చేయకపోయినా ఏం కాదు. చిన్న కారు పాములలో, పెద్ద కొత్తపల్లి మండలి చిన్న కారు పాములలో మే 13వ తారీఖు నాడు చేతులు ఇరిగేలా కొట్టిండ్రు. వాళ్ళు 6 రోజులు నాగర్ కర్నూలు జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో జరుగుతుంటే నేను పోయినా. వాళ్ళు నిన్న జాతీయ ఎస్సీ కమిషన్ కూడా కంప్లైంట్ చేసిండ్రు. చేతులెరిగి ఐపీసీ 326 గ్రీవియస్ ఇంజరీస్ ఉండి SC/ST ప్రివెన్షన్ అట్రాసిటీస్ యాక్ట్ ఉన్న కేసుల్లో కూడా అక్కడున్న డిఎస్పీతో మాట్లాడితే, నేను గ్రామంలో శాంతి భద్రతలు ఉండాలని కాంప్రమైజ్ చేస్తున్నా సార్, ప్రధాన నిందితుడికి బాధితులకు మధ్యలో చేయగలుపుతున్నానని అంటున్నాడంటే ఆయనకు అక్కడ ఉండే మంత్రి గారు ఏం సంకేతం ఇస్తున్నారు? ఆ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారు ఏం సంకేతం ఇస్తున్నారు? ముఖ్యమంత్రి గారు, చూడయ్యా కృష్ణారావు, నీ ఏరియాలో ఇవన్నీ జరుగుతున్నాయి, నువ్వు అర్జెంటుగా ఏం చేస్తావు లేదో పోలీసు సోదరులను పిలిచి రివ్యూ పెట్టు, ఎందుకు జరుగుతున్నది? మన పొలిటికల్ మర్డర్ అయింది. పొలిటికల్ మర్డర్ అయితే దాన్ని అర్జెంటుగా సిఐడికో లేకపోతే ఇంకో దానికో సిబిఐకో ఇవ్వాలి, లేకపోతే మాత్రం బాగుండదు అని చెప్పి ఒకసారి మంత్రి గారిని అంటే మంత్రి పోయి చేసుకుంటే, లేకపోతే అందరూ డీజీపీలనో జోనల్ ఐజీలనో డిఐజీలను పిలిచి ఏం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు, నేను ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఇట్లాంటి సెన్సేషనల్ మర్డర్ జరిగినప్పుడు వాళ్ళు అందరూ ఆఫీసర్ల సమావేశం అసెంబ్లీలో వాళ్ళ ఛాంబర్లన్నా లేకపోతే సెక్రటరియట్ వాళ్ళ ఛాంబర్లన్నా పిలిపించి ప్రత్యేకంగా ఇలాంటి కేసుల మీద రివ్యూ చేసేవాళ్ళు. నాకుండే జ్ఞానం వరకు ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇలాంటి సెన్సేషనల్ కేసెస్ మీద ఎలాగూ రివ్యూ చేయలేదు. అరే హైదరాబాద్లో 24 గంటలలో 5 మర్డర్లు, 2 అటెంప్ట్ మర్డర్లు అయితే ఈ మహానగరంలో ఇన్ని పోలీస్ పెట్రోల్ వ్యాన్లు ఇవన్నీ ఎందుకవుతున్నాయి? రేవతి అనే జర్నలిస్ట్ ఆమె ఏం పాపం చేసిందండి? ఒక మహిళ తన అపార్ట్మెంట్లో కరెంటు పోయిందని చెప్పింది. ట్రాన్స్కో వాళ్ళు, జెన్కో వాళ్ళు, లోకల్ టీఎస్పీఎస్సీ వాళ్ళు ఏం చెప్పాలి? అమ్మ పోలేదు, అయ్యిందా, అయితే తప్పలేదు, మీరు తప్పు సమాచారం ఇస్తున్నారు, ఇంకోసారి చేయకండి చెప్పాలి. కొన్ని చోట్ల ఏం జరుగుతుంది తెలుసా? మా దగ్గర కరెంటు పోయిందని అపార్ట్మెంట్ ఓనర్స్ చెప్పంగానే, టెనెంట్ చెప్పంగానే వెంటనే ట్రాన్స్కో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఓనర్ల దగ్గరికి పోతున్నారు, మెంబర్ల దగ్గరికి పోయి, మీ దగ్గర నుంచి ఒక మహిళ ట్వీట్ చేసింది, ఆమెకు అర్జెంటుగా బెదిరించండి, నువ్వు ఇంకోసారి ట్వీట్ చేస్తే నీకు ఇక్కడ రెంట్ ఇవ్వము. అరే ఇదేందండి? ఇది ఎక్కడ ఆటవిక రాజ్యమా లేకపోతే రాజరికం అది? సో ఇక్కడ ప్రాబ్లం అంతా ముఖ్యమంత్రితోనే ఉన్నది. మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం, ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యం, ఏం కాదు నడుస్తుంది, ఆయనప్పుడు చూద్దాం వీళ్ళు అట్లా మొత్తుకుంటుంటారు అనే ఒక నిర్లక్ష్యపు ధోరణితోని ముఖ్యమంత్రి గారు, హోంశాఖ కూడా ఆయన దగ్గరనే ఉంది కాబట్టి ఆయనతో మాట్లాడుతూ, హోంశాఖ మంత్రి వేరే వ్యక్తి ఉన్నా కూడా ముఖ్యమంత్రి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంటైర్ లా అండ్ ఆర్డర్ ఆఫ్ ది స్టేట్. జనరల్ అడ్మినిస్ట్రేషన్లో భాగం అది. మరి ముఖ్యమంత్రి ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నాడు? అందుకొరకే ఈ సమస్య వస్తుంది. లేకపోతే మీరు మక్తల్లో ఎట్లా మర్డర్ జరుగుతుంది? డయల్ 100 ఒకరైనా ఫోన్ చేస్తారు, ఫోన్ చేస్తే మరి పోలీసులు ఎందుకు పోలేదు? అసలు కానిస్టేబుల్ ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ను రిపీటెడ్గా అత్యాచారం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఆ సిస్టమ్స్, అంటే అంత కఠినమైన శిక్ష వేసే సిస్టమ్స్ ఎందుకు లేవు? అకాడమీలో ఏం జరుగుతుంది? ఎప్పుడైనా ముఖ్యమంత్రి రివ్యూ చేసిండా? ఏం ట్రైనింగ్ ఇస్తున్నా రివ్యూ చేసిండు? అరే 140 మంది కానిస్టేబుళ్ళు మాకు ఉద్యోగాలు వచ్చినాయి, మమ్మల్ని ట్రైనింగ్కి పంపించండి అంటే 78 లక్షలు గవర్నమెంట్ ఏమని చెప్పండి, అప్పుడే నేను ట్రైనింగ్ స్టార్ట్ చేస్తా అని చెప్పేసి సీనియర్ ఆఫీసర్లు అంటున్నారంటే మరి కానిస్టేబుల్ పరిస్థితి ఏంటి? వాళ్ళ గోస ఎవరు పట్టించుకుంటారు?
జీవో 46 మీద ఈ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ జీవో 46 మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ పోయి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. రిప్రజెంటేషన్ చేస్తే దాని మీద కమిటీ వేసిండ్రు. ఏమైంది మరి ఆ కమిటీకి? ఎక్కడ ముఖ్యమంత్రి ఎందుకు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక రివ్యూ తీసుకోవడం లేదు? ఎందుకు వాళ్ళ ట్రైనింగ్ మీద ఒక రివ్యూ తీసుకోవడం లేదు? ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ మీద అత్యాచారం రిపీటెడ్గా చేస్తే దాని మీద ఇంత ఘోరమైన సంఘటన ఇంకో జరగకూడదని మార్గదర్శకాలు రిలీజ్ చేసిండ్రా? రిలీజ్ చేస్తే చూపించండి. ముఖ్యమంత్రి కార్యాలయం ఏమేమి రివ్యూ చేసిందో ఆ డీటెయిల్స్ అన్ని రిలీజ్ చేయమని చెప్పండి. Chief Minister of the state has no interest in the law and order of the state, has no interest to secure peace in the state. That is why all these incidents are happening again and again and again. లేకపోతే మెదక్లో కమ్యూనల్ రైట్ ఎట్లా అవుతుందండి? ఇంతవరకు అసలు మెదక్లో కమ్యూనల్ రైట్స్ హిస్టరీనే లేదు. అలాంటి కమ్యూనల్ రైట్స్ హిస్టరీ లేని మెదక్ జిల్లాలో ఇప్పుడు మెదక్ జిల్లాలో 144 సెక్షన్ ఏంది? ఎప్పటి నుంచి వచ్చింది ఈ కల్చర్? ఎవరు చేస్తున్నారు? వాళ్ళకి తెలియదు ముఖ్యమంత్రి గారికి ఎవరు చేస్తున్నారో? ఎందుకు ముఖ్యమంత్రి గారు వీటి మీద చర్యలు తీసుకోవడం లేదు? సో అందుకొరకు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అడుగంటి పోవడానికి ప్రధానమైన కారకుడు ముఖ్యమంత్రి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రచారం చేస్తుంటే కనీసం పోలీసు వాళ్ళకు ఆ విషయం మీద వారం రోజులుగా ఏమాత్రం సమాచారం